మైక్లో చెప్పమంటున్నారు. ఓకే. సో టైం మీకు ఇవ్వబడిన టైం అయిపోయింది. ఎందుకంటే మనకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి తక్కువ సమయం ఇవ్వబడింది. బట్ స్టిల్ యూ కుడ్ పికప్ సమ్ పాయింట్స్. సో ఏ గ్రూప్ వాళ్ళు ఫస్ట్ ఇనిషియేట్ చేస్తారండి చెప్పడానికి? 1 2 3 4 5 6 7 గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ నెంబర్ 7 ఫస్ట్ చెప్తారు. యా, గ్రూప్ నెంబర్ 7 ఈజ్ రెడీ. ఓకే, చెప్పండి రా మీ అబ్జర్వేషన్ పాయింట్స్. అందరూ వినండి. ఫోర్త్ వర్స్లో ఉన్నది కదక్క, ఇలాగా అక్కడ కింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని క్వాలిటీస్ చెప్తున్నారు, ఇలాంటి వాళ్ళు అయితే కావాలి అని చెప్పేసి అని. మనకి చాలాసార్లు చెప్తారు కదా, గాడ్ ఆల్రెడీ మనల్ని చూస్ చేసుకున్నారు అని చెప్పి. గాడ్కి కూడా మీరు అలాగే ఇప్పుడు కింగే క్వాలిటీస్ కావాలనుకుంటే గాడ్ చూస్ చేసుకోవడానికి ఆయనకి ఇంకెన్ని క్వాలిటీస్ కావాలి. కానీ మన పాస్ట్ ఎలాంటిదైనా, మనం ఎలాంటి వాళ్ళమైనా, మనం ఎంత ఇదైనా సరే గాడ్ ఆల్రెడీ మనల్ని చూస్ చేసేసుకున్నారు మదర్ ఓమ్లో ఫామ్ అవ్వకముందే. అంటే ఆయనకి తెలుసు, ఆయన క్వాలిటీసే మనలో పెట్టారు. స్పెసిఫిక్ క్వాలిటీస్ అంటే ఆయనవే ఇన్బిల్ట్ క్యారెక్టర్స్లో పెట్టారు మనకి, మనం గ్రహించుకోలేకపోవచ్చు. కానీ గాడ్ క్వాలిటీసే మనలో పెట్టడం వల్ల, అంటే నా బిడ్డలు నా పోలికలో చేసుకున్నాను, సో వీళ్ళు ఎంత బెస్టో నాకు తెలుసు అన్న కాన్సెప్ట్ తోటి గాడ్ మనల్ని ఆల్రెడీ ముందుగానే చూస్ చేసుకుని ఉంటారు. తర్వాత థ్యాంక్ యూ సిస్టర్. మళ్ళీ చెప్తారు, మీరు చెప్తారు, ఉండండి. ఇప్పుడు ఈ బైబిల్ని మనం ఫస్ట్ ధ్యానించాం కదా, దానిలో ఫస్ట్ ఉన్న థింగ్స్ ఇంటర్ప్రిటేషన్ చివరిలో చేసుకుంటాం. ఫస్ట్ అబ్జర్వేషన్ తర్వాత ఎవరెవరు ఉన్నారు దానిలో పాత్రధారులు, సెకండ్ తర్వాత జరిగిన ఈవెంట్స్, తర్వాత లాస్ట్లో మనం ఇంటర్ప్రిటేషన్ పెట్టుకోవచ్చు. ఆ ఆర్డర్లో చెప్పండి. ఇంటర్ప్రిటేషన్ వరకు చూసుకున్నాం అక్క. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్ సిస్టర్ అబ్జర్వ్. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే, బైబిల్ స్టడీ ఎప్పుడు చేస్తున్నా కానీ బైబిల్ని అసలు ఏ కాంటెక్స్ట్లో రాయబడి ఉంది, ఆ పర్టికులర్ చాప్టర్ని చదివేటప్పుడు కాంటెక్స్ట్ ఏంటి, బైబిల్ని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగా ఫస్ట్ అప్లై చేసుకోవాలి. అంటే కాంటెక్స్ట్ ఏంటి, ఏ కాంటెక్స్ట్లో అక్కడ జరిగిన ఈవెంట్స్ ఏంటి, ఆ ఈవెంట్స్లో ఎవరెవరు ఉన్నారు, ఏ సంగతులు జరిగినాయి, చివరికి ఏమొచ్చింది, దాని నుంచి మనం వాట్ ఈస్ ద లెసన్ వీఆర్ లెర్నింగ్ అన్నట్లుగా మనం ఇది చేసుకోవాలన్నమాట. ఇంకా ఎనీ అదర్ గ్రూప్? సెవెంత్ గ్రూప్లో ఇంటర్ప్రిటేషన్ చెప్పారు. ఇట్స్ గుడ్. అయితే నేను ఇక్కడ మీకు మేమేంటి చేయాలని ఆశపడుతున్నామంటే, ఫస్ట్ హౌ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ని క్లియర్గా మనం ఎలా చదవాలి, దానిలో ఉన్న ఈవెంట్స్ని ఎలాగా ఒక్కొక్క దాన్ని అక్కడున్న కాంటెక్స్లో ఏమేమి వ్రాయబడినాయి, వాటిని ఇప్పుడు మన ప్రజెంట్ లైఫ్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, అలాగనమాట. ఫస్ట్ గ్రూప్ చెప్తారా? చెప్పండి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళకి కల్దీయుల భాషని, వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ నేర్పించాలనుకుంటారు. కానీ వాళ్ళకి వాళ్ళ హృదయాల్లో ఉన్న దేవుని భక్తిని మాత్రం వాళ్ళు మార్చలేకపోయారు. అంటే అంత స్ట్రాంగ్గా నిలబడ్డారు వాళ్ళ దేవునిలో. ఓకే, నెక్స్ట్ సెకండ్ గ్రూప్. పర్వాలేదు, మీరు చెప్పండి, తర్వాత నేను అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యూ. సెకండ్ గ్రూప్.
వద్దా? థర్డ్ గ్రూప్లో ఏం పర్లేదు, మనం తప్పు చేసాము లేకపోతే కరెక్ట్గా అది ఏం వద్దు. ఫస్ట్ మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది మీరు చెప్పండి, అంతే. నెక్స్ట్. యా, టైం అయిపోతుంది, చెప్పాలి. మళ్ళీ 1:45 కల్లా వీఆర్ గోయింగ్ టు ఫినిష్ దిస్ సెషన్. మీరు లంచ్కి వెళ్ళిపోవచ్చు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు డానియల్. సో మా గ్రూప్లో డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఏంటో నేను ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ ఈ కాంటెక్స్ట్ ఎక్కడ జరుగుతున్న అనేది చిన్న హిస్టరీ. ఫస్ట్ ఇజ్రాయలైట్స్లో ఉన్న మామూలుగా అయితే 12 ట్రైబ్స్, అందులో ఒక ట్రైబ్ బయట ఉండిపోవడం వల్ల మిగిలిన 11 ట్రైబ్స్ ఇజ్రాయెల్ని ఆక్యుపై చేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఫస్ట్ 10 ట్రైబ్స్ స్లేవరీలోకి వెళ్ళిపోయి ఓన్లీ యోధా గోత్రం ఒకటే వెనకాల ఉండిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళ అవిధేయత వల్ల ఈ యూదా గోత్రం కూడా ఇప్పుడు ఏంటంటే స్లేవరీలోకి వెళ్తుంది. ఇది అక్కడ జరిగే కాంటెక్స్ట్. సో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ కింగ్ పేరు యెహోయాకీము. యెహోయాకీము నెబుకద్నెజర్ అనే బాబిలోనియన్ కింగ్ వచ్చి ప్లండర్ చేసిన తర్వాత దేవుడి యొక్క ఆలయంలో ఉన్న వస్తువులన్నీ కూడా నెబుకద్నెజరు తీసుకెళ్ళి తన దేవతాలయంలో ఉంచుకుంటాడు. ఇది జస్ట్ స్టార్టింగ్ అండ్ హిస్టరీ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెండ్ హియర్. సో ఇక్కడ మనం స్టార్ట్ చేసుకున్నది ఎక్కడి నుంచి ఇలా చదువుకుంటూ వెళ్తే ఆ రాజు కొన్ని క్వాలిటీస్ చెప్పి నాకు ఈ క్వాలిటీస్తో ఉన్న వాళ్ళు అది నాకు కొంతమందిని తయారు చేసేవమని చెప్పి ఒక నపుంసకుడికి చెప్తాడు. అక్కడ ఏంటి అంటే మనకి క్వాలిటీస్ ఏమున్నాయంటే యంగ్ అయి ఉండాలి, రాయల్టీ ఉండాలి, హ్యాండ్సమ్ అండ్ వెల్ వర్స్డ్ విత్ నాలెడ్జ్ అయి ఉండాలి. ఇవన్నీ కూడా క్వాలిటీస్ ఉన్న వాళ్ళు అంటే బేసిక్లీ క్రీమీ లేయర్. అంటే రాజు కోరుకున్న వాళ్ళు ది బెస్ట్ అయి ఉండాలని చెప్పి. మనం దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అంటే దేవుడు కూడా ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని కోరుకుంటున్నాడని చెప్పి మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఏమని చెప్తాడంటే వీళ్ళందరికీ ఈ దేశ భాష నేర్పించమని చెప్తాడు రాజు. సో అక్కడి నుంచి కిందకు వస్తే ఏమని ఇస్తాడు, ఆర్డర్స్ ఏమి ఇస్తాడంటే ఆ సూపర్వైజర్కి ది బెస్ట్ ఆఫ్ ద ఫుడ్, అంటే రాజు తినే ఫుడ్లోంచే ఫుడ్ అండ్ వైన్ ఇవ్వమని చెప్పి రాజు ఆర్డర్ ఇస్తాడు. అంటే వీ కుడ్ సే దట్ ది బెస్ట్ ఆఫ్ ద ఫుడ్, ది బెస్ట్ ఆఫ్ ద వైన్ ఇచ్చి వీళ్ళని 3 years దాకా ట్రైన్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఉంటాయి. అదంతా అయిపోతే నెక్స్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి పేర్లు మార్చడం అనేది అంతా జరుగుతుంది. కిందకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అంటే డానియల్ హీ వాంటెడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ఆల్ దోస్ పీపుల్. ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఇంత రాయల్టీ అండ్ ఆల్ దట్ ఫెసిలిటీస్ ఇచ్చినా సరే, మనం లోకంలో ఉంటున్నా సరే, వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్స్ సెపరేట్ ఫ్రమ్ ద క్రౌడ్. అలా చేయడానికి ఆల్రెడీ స్లేవరీలో ఉన్న వాళ్ళకి వెళ్ళి నాకు డిమాండ్ చేసే అవకాశం ఉండదు. అక్కడ బేసిక్గా స్లేవరీలో ఉన్న వాళ్ళని కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి అక్కడ డిమాండ్ చేయడానికి వీలు లేదు. అయినా సరే హీ వాంటెడ్ టు స్టాండ్ అప్ ఫర్ ద నేమ్ ఆఫ్ గాడ్. సో అక్కడ వెళ్ళి విగ్రహార్పితమైనది ఏది తినకూడదని చెప్పి దానియేలుకి తెలుసు కాబట్టి హీ వెంట్ అండ్ మేడ్ అ రిక్వెస్ట్ దట్ నాకు ఈ మీట్ అండ్ ఆల్ ద రాయల్ ఫుడ్ నాకు ఏం వద్దు, ఓన్లీ శాకాహారం అండ్ వాటర్ ఇవ్వండి చాలు, మేము దాని మీద ఉంటామని చెప్పి. ఇక్కడ ఆ నపుంసకుడు సూపర్వైజర్ ఏంటి భయపడతాడు, నువ్వు ఇలాగా తక్కువ న్యూట్రిషన్ తీసుకుంటే అందరికంటే వీక్గా కనపడితే ఏంటి సంగతి, రాజు నన్ను శిక్షిస్తాడు కదా అని చెప్పి. సో అక్కడికి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుంది, 10 days టెస్ట్ చేయమని చెప్తాడు దానియేలు. సో దీని రిజల్ట్ ఏంటి అంటే దేవుడి కోసం సెపరేట్ అవ్వి నిలబడడం వల్ల రిజల్ట్ ఏంటంటే దేవర్ లైక్ అందరికంట మంచిగా, అందరికంట శ్రేష్టంగా ఉన్నారు. అది ఏంటి, ఆ దేశంలో ఉన్న అందరికంటే టాప్ వాట్ యూసే, ఇక్కడైతే గారడి విద్య శకునగండ్ర అని ఉంది,
ఇన్ టుడేస్ కాంటెక్స్ట్ వీ కెన్ సే ద టాప్ సైంటిస్ట్, డాక్టర్స్ అండ్ ఎవ్రీబడి, వాళ్ళకంట వీళ్ళు 10 times గ్రేట్గా ఉన్నట్టు అక్కడ కనపడుతుంది. వీ కెన్ ఇంటర్ప్రిట్ దిస్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ బీయింగ్ సెపరేట్ అండ్ సెపరేటింగ్ అస్ ఫర్ ద నేమ్ ఆఫ్ గాడ్. సో ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళందరికంట డిఫరెంట్గా అండ్ గ్రేట్గా ఉన్నారు. అండ్ దానియేలుకి 17th verse దేవుడు దానియేలుకి ఇనిషియేట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆల్ ద డ్రీమ్స్ అండ్ వాట్ల మీనింగ్ ఇంటర్ప్రిట్ చేసేటట్టు దేవుడు దానియేలుని దీవించాడు. సో దీన్ని బట్టి నేను మా టీం అంతా అర్థం చేసుకున్నది ఏంటంటే సెపరేషన్ ఫర్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ సెపరేటింగ్ అవర్ లైఫ్స్ ఫ్రమ్ ద వరల్డ్ విల్ బ్లెస్ us in many ways. Thank you. వెరీ గుడ్. మీన్స్ కంటే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా అబ్జర్వేషన్ ఏదైనా ఉంటే మీరు చెప్పొచ్చు. ఆ పాయింట్స్ కాకుండా ఎక్స్ట్రా అబ్జర్వేషన్ ఏదైనా ఉంటే 1 or 2 points. నెక్స్ట్ గ్రూప్ మీరు చెప్పండి. అదంతా జరగాలంటే ఆ కింగ్ ఒప్పుకోవడానికి దేవుని కటాక్షం తోడై ఉండటం వల్లనే జరిగింది. ఫైనల్గా దేవుని యొక్క కటాక్షం తోడై ఉంటేనే ఏదైనా లైఫ్లో సక్సెస్ ఉంటుంది. ఎవరైనా ఒప్పుకోగలరు. దేవుడు ఆ కృప ఇచ్చినప్పుడు ఒక మనిషికి ఆ గ్రేస్ ఇచ్చినప్పుడు, అబాండెంట్ గ్రేస్ ఇచ్చినప్పుడు ఏమైనా జరుగుతాయి అనడానికి మనం ఇక్కడ చూస్తాం. దానివల్ల యూజ్ ఏంటంటే అంత అవసరమే ఉండే ఆ కంట్రీకి అని అంటే కంట్రీకి ఫేమ్ తీసుకొచ్చారు వాళ్ళు. వేరే అన్య దేశంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆ దేశానికి ప్రివిలేజ్ కోసం ఎక్సెల్ అయినారు అక్కడ దేవుని బట్టి. అక్కడ అందరికి అర్థమైండొచ్చు ఆ విషయం, ఆ కంట్రీలో ఉన్న రాజకీయ పీపుల్స్కి. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్. ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ ఉన్న సినారియోని కవర్ చేశారు. నేను ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అక్కడ డానియల్ మెన్షన్ చేశాడు కదా, అక్కడ యంగ్ మెన్ని సెలెక్ట్ చేసుకున్నారని. సో అలాగే మనం కూడా అందరూ యంగ్ కాబట్టి ఏంటంటే గాడ్ కూడా, అంటే మనం కొన్నిసార్లు ఏమనుకుంటాం, ఇప్పుడు కాదు తర్వాత చూసుకుందాం, తర్వాత నేను గాడ్ కోసం పనిచేస్తాను, ఇప్పుడు కాదు. కానీ మనం యంగ్గా ఉన్నప్పుడు హీ వాంట్స్ అవర్ లైఫ్, అదొక విషయం. అండ్ మన థీమ్ కూడా గోల్ కదా. సో ఈ యంగ్గా ఉండి మనం మన గోల్ మీద ఫోకస్ చేసినప్పుడు, అంటే గోల్ మీద ఫోకస్ చేయడం అంటే ఈ సినారియోలు ఏంటంటే అది ఒక స్టాండ్ తీసుకోవడం దేవుని కోసం. వాళ్ళు ఎలా అయితే స్టాండ్ తీసుకున్నారో ఆ స్టాండ్ తీసుకోవడం కష్టం. ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటంటే రిజల్ట్. అంటే ఇప్పుడు నేను 10 రోజులు అడిగాను ఇతన్ని, కానీ ఈ 10 రోజుల్లో నేను నిజంగా అంత శ్రేష్టంగా నేను అవ్వగలనో లేదో అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది ఒక్కసారి. అలాగే మనం కూడా ఏమన్నా ఒక పరిస్థితిలోకి దిగాలనుకున్నప్పుడు, లేకపోతే దేవుని కోసం మనం ఎలా నించోవచ్చు, మన కాలేజ్లో చాలా పరిస్థితులు ఉంటాయి కదా. అంటే వచ్చాడు రా బాబు దేవుడు బిడ్డ అంటారు. అంటే ఏంటి, ప్రాక్సీ కానీ లేకపోతే ఎగ్జామ్స్లో కాపీయింగ్ కానీ, చాలా పరిస్థితులు ఉంటాయి. కానీ వీటి కోసం నువ్వు అంటే రిజల్ట్ ఆలోచించు. అమ్మ ఒకవేళ నేను కాపీ కొట్టకుండా, నేను కాపీ కొడితే ఒక 5 marks ఎక్స్ట్రా వస్తాయి, ఒకవేళ కొట్టకుండా రాస్తే ఒకవేళ అవి తగ్గిపోతాయి అని రిజల్ట్ గురించి ఆలోచిస్తాం. లేకపోతే ప్రాక్సీ అనుకో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇంకా బోల్డ్ ఉంటాయి. ఇలాగా ప్రాక్సీ చేసాం అనుకో, ఒకవేళ నేను నెక్స్ట్ ఏమైనా కాన్ఫరెన్స్కి వెళ్ళాల్సి వస్తే మళ్ళీ దేవుడి మీద అది కూడా వేసేస్తుంది. ఏమైనా కాన్ఫరెన్స్కి వెళ్ళాల్సి వస్తే అప్పుడు మళ్ళీ నా అటెండెన్స్ మిస్ అయిపోతే నేను డీటెయిన్ చేస్తాను. ఇలాంటి చాలా మన రిజల్ట్స్ గురించి ఆలోచించి ఆ పాయింట్ ఆఫ్ టైంలో దేవునికి మనం దేవుని దగ్గర మనం స్టాండ్ తీసుకోవడానికి కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. కానీ అక్కడ డానియల్ అంటే నిజంగా 10 రోజుల్లో మరి ఆకుకూరలు తిని మరి అంత శ్రేష్టంగా అవటం మరి ప్రాక్టికల్గా నాకు తెలిసి పాసిబుల్ అవ్వదు దేవునికి కటాక్షన్ లేకపోతే. కానీ అక్కడ వాళ్ళు ప్రాక్టికల్ థింగ్స్ని పక్కన పెట్టి అక్కడ వాళ్ళు నెబుకద్నెజర్ ఇవన్నీ ఏం చేద్దాం అనుకున్నాడు, వాళ్ళని కల్దీయుల భాష నేర్పిద్దాం అనుకుంటున్నాడు, లేకపోతే వాళ్ళ పేర్లు మార్చేస్తున్నారు, అంటే కంప్లీట్గా వాళ్ళని షిఫ్ట్ చేసేద్దాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ హృదయంలో ఏదైతే నాటబడిందో దానికి వాళ్ళు స్టిక్ అయిపోయి దేవుని కోసం ఒక స్టాండ్ తీసుకొని ముందుకెళ్ళి నించున్నారు. కానీ ఎప్పుడైతే తీసుకొని నించున్నారో అప్పుడు దేవుడు వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళకన్నా 10 అంతలు గొప్పగా చేశాడు కదా. సో దట్ ఈస్ వాట్ గాడ్ కెన్ డూ వెన్ వీ టేక్ స్టాండ్ ఫర్ గాడ్. థ్యాంక్ యూ. ఎనీ ఎక్స్ట్రా పాయింట్ ఫ్రమ్ దీస్ 2 groups ఏమైనా చెప్తారా? యాక్చువల్లీ ఇక్కడ కింగ్ కొన్ని క్రైటీరియా పెట్టారు కదా. సో దీనికోసం డేనియల్, హనన్యా, మిషైల్, అజర్యా వీళ్ళందరూ ముందే ప్రిపేర్ అయ్యి ఉండరు కదా. అంటే ఇప్పుడు విజ్డమ్ గురించి, అండర్స్టాండింగ్, నాలెడ్జ్, స్కిల్ వీటన్నిటి గురించి నెబుకద్నెజర్ కింగ్ ఈ క్రైటీరియా పెడతారు. సో ముందు నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఏం ప్రిపేర్ అయ్యి ఉండరు. కానీ వాళ్ళే ఎందుకు సెలెక్ట్ అయ్యారు? మేబీ ఇట్స్ గాడ్స్ ప్లాన్ కదా. సో దే ఆర్ ప్రీడిస్టైన్డ్ ఫర్ టు డూ దట్
టు ఎంటర్ కింగ్స్ ప్యాలెస్. సో అలానే ఇప్పుడు మన గాడ్కి మన లైఫ్లో కూడా ఒక ప్లాన్ ఉంటుంది. సో దానికోసం మనం ఫస్ట్ నుంచే స్ట్రెస్ అయ్యి దాని నుంచి అంటే ఇందులోకి వెళ్తామో లేదో అని చెప్పి ఆ డౌట్ ఉండనక్కర్లేదు అని అనిపించింది. సెకండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే జస్ట్ అంటే ఆ ఫుడ్ కింగ్ ఇచ్చిన ఫుడ్ డ్రింక్ కోసం అంటే వైన్ కోసం అదే జనరల్గా ఫుడ్ తీసుకోవడం అదేం తప్పు కాదు కదా. దెన్ వై డిడ్ దే రిజెక్ట్ కింగ్ అని అదొక డౌట్ వచ్చింది. అది ఏమనిపించిందంటే సో కింగ్ ఇచ్చిన ఫుడ్ అండ్ ఆ వైన్ ఇట్స్ బాబిలోనియన్ కల్చర్. సో అది ఒక లగ్జరీలా అనుకుంటే సో ఆ లగ్జరీ కోసం టెంప్ట్ అయ్యి డేనియల్ అందులోకి వెళ్ళాలనుకోలేదు. హీ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ టెంప్టేషన్. సో హీ రిజెక్టెడ్ అనమాట. అది కింగ్ని రిజెక్ట్ చేయడం అంత ఈజీ కాదు కదా. ఈవెన్ దో అంటే కింగ్ ఆఫర్డ్ హీ రిజెక్టెడ్ ద కింగ్ కదా. ఎందుకు అంటే గాడ్ కోసం స్టాండ్ తీసుకోవాలంటే మెనీ రిజెక్షన్స్ మనం చేయాలి అని కూడా అనిపించింది. అంటే చాలా వాటిలో ఇట్ విల్ బీ నెగిటివ్, ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్, బట్ వీ హ్యావ్ టు టేక్ స్టాండ్. థ్యాంక్ యూ. నో చెప్పగలగాలి, నో టు కాంప్రమైజ్ అవ్వకూడదు ఈజీగా అన్నిటికీ. థర్డ్ వర్స్లో ఉంది కదక్క, ఏమని సకల విద్య ప్రవీణత కలిగి జ్ఞానం కలిగి అని చెప్పి, అంటే వాళ్ళ స్టడీస్లో కావచ్చు ఏదైనా వాళ్ళు నేర్చుకునే దానిలో వాళ్ళు ఎక్సెల్ అయ్యారు కాబట్టి దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకెళ్ళి రాజు ముందు నిలబెట్టారు. సో మనం కూడా మనకున్న పనిలో స్టడీస్ కావచ్చు ఇంకేదైనా మనం ఎక్సెల్ అయితేనే కదా అప్పుడు వరల్డ్ మనల్ని చూస్ చేసుకుంటుంది, దేవుని కోసం నిలబడే ఛాన్స్ మనకు వస్తుంది అని చెప్పి అదొకటి. ఇంకొకటి వాళ్ళు ఈ 10 days తర్వాత రాజు ముందు నిలబెట్టినప్పుడు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా బాగుంటారు. అంటే మాకేమనిపించిందంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్లో లేదు కానీ వాళ్ళు తీసుకున్న స్టాండ్ బట్టి ఈ 10 days వాళ్ళు ఉన్న ఫెయిత్ని బట్టి వాళ్ళు రాజుకి బాగా కనిపించారు. అక్క ఫస్ట్ అక్క వాళ్ళు యూదుల్ని వాళ్ళ డిజోబీడియన్స్ వల్ల బేబిలోనికి దేవుడే పంపించారు అక్క. పంపించినప్పుడు వాళ్ళు అక్కడ ఎంత ఫెయిత్ని కనపరిచారు అనేది ఇదంతా కాంటెక్స్ట్ అక్క. అందులో ఏంటంటే ఇంకోటి ఫెలోషిప్ అక్క. దానియేలు చెప్పంగానే ఇలా ఇలా చేయమంటున్నారు తినమంటున్నారు అని చెప్పంగానే మిగతా షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు ఏం చేశారంటే ఎందుకు మనం తినేద్దాము అని భయపడలేదక్క, వాళ్ళు కూడా అగ్రీ చేశారు. అంటే ఒక ఫెలోషిప్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ బెనిఫిట్ ఉంటుంది అక్క, మనం తప్పిపోకుండా ఉంటుంది అక్క. ఒకటి చెప్పినప్పుడు కూడా మనం ఒబీడియన్స్ చూస్తే తర్వాత చాలా ఫ్రూట్ఫుల్ అయింది కదక్క. రెండోది ఏంటంటే దానియేలు ఏమనుకున్నాడంటే ఫిజికల్గానే కాదు మన ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మనం అపవిత్రపరచబడకూడదు అని అనుకున్నాడక్క. అది నాకు బాగా అనిపించింది. తను ఎప్పుడైతే అలా అనుకున్నాడో కంటిన్యూషన్ వర్స్ ఏంటంటే దేవుడు కృపా కటాక్షంను తనకు అనుగ్రహించాడు అధిపతి ద్వారా. అంటే ఫస్ట్ మనం అనుకోవాలి మనకంటూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా లేకపోయినా చేస్తారక్క. అది నాకు అనిపించింది అక్క. ఇంకా తర్వాత లేదు మేము దేవుడి కోసం ఉండిపోతాము అని చెప్పేసి ఆర్గ్యూ చేయలేదక్క ఎక్కడ కూడా. వెంటనే తను ఏంటంటే అధిపతికి ప్లీజ్ చేశారక్క. అంటే మనం డెలివరీ చేసే ఆ వర్డ్ కూడా ప్లీజింగ్గా ఉండాలక్క. సో అందుకని తను కూడా చాలా మంచిగా మాట్లాడారక్క, రిప్లై ఇవ్వడం కూడా. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో యాక్చువల్లీ బాబిలోనియన్స్ చాలా జ్ఞానవంతులు, కానీ వీళ్ళు ఇలా స్టాండ్ తీసుకొని ఉండడం వల్ల వాళ్ళందరికంటే రాజు చెప్తాడు 10 వంతులు శ్రేష్టవంతులని లాస్ట్లో 19th verse చెప్పారక్క. సో మనం స్టాండ్ తీసుకుంటే అసలు నిజంగానే జ్ఞానవంతులు ఉన్నా సరే వాళ్ళందరికంటేనే మనల్ని ఇంకా 10 వంతులు అంటే దేవుడు అంతనే చేయగలరు అక్క. అంతేనక్క. థ్యాంక్ యూ. చెప్పెడతాను. ఈ కాంటెక్స్ట్లో మనం జస్ట్ వాళ్ళు చెప్పింది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, కానీ అబ్జర్వేషన్లో కొన్ని గ్రూప్స్ మిస్ అయింది ఏంటో చెప్తాను, కొన్ని గ్రూప్స్ పిక్ చేసింది ఏంటో చెప్తాను. ఫస్ట్ మనం చదివేటప్పుడు అక్కడ చూడండి, రాజు చేతికి ఆ రాజు చేతికి దేవుని ప్రభువగు యెహోవా ప్రభువు అనే మాటను కొన్ని గ్రూప్స్ పిక్ చేశారు. ఎవరు అప్పగించారు? ఈ
ధనాగారంలో ఉన్న బొక్కసంలో ఉన్న విషయాలు అవన్నీ కూడా, ప్లస్ యూదులందరినీ కూడా ఎవరికి అప్పగించారు? దేవుడు అప్పగించాడు. ఫస్ట్ 2 గ్రూప్స్ చక్కగా చెప్పారు. దేవుడు అంటే మనం చదివేటప్పుడు కొన్ని మిస్ అయిపోతాం, టాపికల్గా చదివేసేసి దానియేలు సెపరేటెడ్నెస్సే తీసుకుంటాం. కానీ ఇట్ ఈస్ గాడ్స్ పర్ఫెక్ట్ ప్లాన్లో వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు. బబులోను దేశంలో దేవుని ప్రణాళిక ప్రకారమే, దేవుని చిత్త ప్రకారమే దేవుడే పంపించాడు అక్కడికి. సో ఆ విషయాన్ని ఎన్ని చోట్ల చూస్తాం మనం? దేవుడే ఇది చేశాడు, దేవుడే ఇది చేశాడు అనే విషయాన్ని ఎన్ని చోట్ల చూస్తాం? 9వ వచనంలో చూడండి, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షములు నందన్ అనుగ్రహించను. సో గాడ్ ఈజ్ బిహైండ్ ద స్క్రీన్స్. ఎవరు వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ స్టోరీ అంతట్లో బిహైండ్ ద స్క్రీన్స్ సంబడి ఈజ్ వర్కింగ్. ఎవరు? దేవుడు. సో ఆ విషయాన్ని మనం నమ్మాలి. మన జీవితంలో కూడా, మన జీవితంలోకి వచ్చిన ప్రతి పరిస్థితి దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొందిన వారి జీవితాలలోనికి అలౌ చేయబడిన ప్రతి పరిస్థితి అకార్డింగ్ టు ద గాడ్స్ పర్ఫెక్ట్ ప్లాన్. దానిలో ఏంటి? టెస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఇప్పుడు దానియేలు వాళ్ళందరినీ దేవుడు టెస్ట్ చేశాడా లేదా? ఆ పీరియడ్లో దేవుడు దానియేలుని కంట్రోల్ చేశాడా? నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలని? నో, హీ గేవ్ ఫ్రీడమ్ టు చూస్ కదా. ఇంకా ఇంకో చోట కూడా ఉంటుంది. దేవుడు చూడండి, లాస్ట్, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణత వివేచన అనుగ్రహం. 17 వర్స్ చూసినట్లయితే. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఫస్ట్ దీని అంతటి వెనక దేవుని హస్తం ఉంది. మనం అలా నమ్మినప్పుడు అక్కడ నుంచి దేవుడు మనల్ని లీడ్ చేయడం మొదలు పెడతారు. సో కొన్ని గ్రూప్స్లో ఏం చేశారంటే జస్ట్ దానియేలు సెట్ అపార్ట్ అక్కడ, కానీ ప్రతి దాని వెనక కూడా గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడే దాస్యానికి అప్పగిస్తాడు, మరలా దాస్యంలో నుంచి బయటకు తీసుకురాగలడు. ఆ దాస్యంలో కఠినమైన పరిస్థితులు గుండా దేవుడే నడిపిస్తాడు. అండ్ హీ విల్ అబ్జర్వ్, వీళ్ళు ఏం చేస్తారు, నేను ఈ పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాను, ఆయనకు తెలుసు. మనం ఎలా రెస్పాండ్ అవుతాం అనేది ఆయనకు కావాలి. ఆయన టెస్టింగ్ పీరియడ్ అనమాట. ప్రతి విశ్వాసి జీవితంలో టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. మనం చాలాసార్లు ఏమనుకుంటున్నాం అంటే, ప్రతి ఓపెన్ అయిన డోరు నా కొరకు సరళంగా వెళ్ళిపోవడానికి ఓపెన్ అయిందని అనుకుంటాం. కానీ దానిలో టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. మనము రైట్ పాత్ చూస్ చేసుకుంటున్నామా, అది దేవుడు ఓపెన్ చేసినప్పటికీ కూడా అది దేవుని చిత్త ప్రకారంగా ఓపెన్ అయిన డోరా, లేకపోతే టెస్టింగ్ కోసం ఓపెన్ అయిన డోరా, అది కూడా మనం గ్రహించగలగాలి. సో ఇక్కడ అందరూ చక్కగా కవర్ చేశారు. నేను ఎక్స్ట్రా చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే చాలా చక్కగా కవర్ చేశారు. సో ఇక్కడ చాలామంది, కొంతమంది ఏమనుకుంటున్నారంటే దేవుడు క్రీమీ లేయర్నే చూస్తారు. నో నో నో, అవర్ గాడ్ క్రీమీ లేయర్ కోసం ఆయన చనిపోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్. ఆయన ఎవరి కోసం వచ్చారు? నశించిన దానిని వేదకి రక్షించడానికి వచ్చాడు. హీ డిడ్ నాట్ కమ్ ఫర్ క్రీమీ లేయర్. మన వేరే ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కానీ బైబిల్ ఏం చెప్పుద్దంటే దుష్టుణ్ణి బాగు చేసి వాడిని సన్మార్గులు నడిపించడానికి మాత్రము ఇట్ ఈస్ ద వే. దేవుడు క్రీమీ లేయర్ని చూస్ చేసుకొని వీళ్ళ కొరకే వచ్చి చనిపోలేదు, ఆయన అందరి కొరకు ఆయన చనిపోయారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. సో ఆ పర్టికులర్ కాంటెక్స్లో రాజు వరల్డ్ ఎలా చూసేస్తుంది అంటే క్రీమీ లేయర్ని చూసేస్తుంది. వరల్డ్ చాయిస్ ఎలా ఉంటుంది? క్రీమీ లేయర్. వరల్డ్ చాయిస్ ఎప్పుడు క్రీమీ లేయర్. కానీ దేవుడు ఏ అర్హత లేని బానిసలను తీసుకెళ్ళి క్రీమీ లేయర్ అక్కడున్న బబులోను సామ్రాజ్యంలో ఉన్న క్రీమీ లేయర్ కంటే పైన నిలబెట్టాడా లేదా? స్లేవ్స్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అక్కడున్న ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న, చూడండి ఆ విషయం ఉందా అక్కడ 19వ వచనంలో, రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్య వంటి వారు ఎవరినూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. ఎవరైనా చూస్ చేసుకునేటప్పుడు ఎవరిని చూస్ చేసుకుంటారు? వాళ్ళ దేశములు, వాళ్ళ క్యాస్టు, వాళ్ళ క్రీడు, వాళ్ళ వంశము, లేకపోతే వాళ్ళ ఊరు, ఇవన్నీ ప్రయారిటీకి వస్తాయి జాబ్ సెలక్షన్లో కానీ అన్నిట్లో. కానీ ఇక్కడ దేవుడు ఎలా ఎక్కడ పెట్టాడు? ఆయన తలుచుకుంటే అటన్నిటికీ అబౌవ్గా నిన్ను నన్ను కూడా రేస్ చేయగలడు కదా. స్లేవ్స్ని తీసుకెళ్ళి అబౌవ్, అందరికంటే అబౌవ్ పెట్టాడు. ఈ దానియేలు కోరెషు ఏలుబడి వరకు జీవించను అని ఉంది. అంటే ఎన్ని ఇయర్స్?
70 ఇయర్స్ ఫ్రమ్ డానియల్ క్యాప్టివిటీకి వచ్చింది అరౌండ్ 15 to 16, 17 ఇయర్స్ ఏజ్. అప్పుడు మీలో చాలామంది 17 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, 17, 18. అక్కడ నుంచి నెక్స్ట్ 70 ఇయర్స్ కోరెష్ ఏలుబడి వరకు 70 ఇయర్స్. ఎందుకంటే అప్పుడు వాళ్ళని స్లావరీ నుంచి దేవుడు విడిపించి మరలా యెరూషలేంకి రెస్టోర్ చేస్తాడు యూదా వంశానికి. సో కాబట్టి అంత పీరియడ్ కూడా దానియేలు ఎన్నో శ్రమలు పడ్డాడు దేవుని కొరకు నిలబడి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ మరణం వరకు దేవుడు తనని ఉన్నత స్థానంలోనే ఉంచాడు. సో వెన్ వి చూస్ టు ఫాలో గాడ్ వీ హ్యావ్ టు ఫేస్ సో మెనీ టెస్టింగ్ పీరియడ్స్ కదా. దానియేలు టెస్టింగ్ పీరియడ్స్ కూడా వెళ్ళాడా లేదా? వెళ్ళాడా? లయన్స్ డెన్లోకి వెళ్ళాడు కదా. జ్ఞానులందరూ నశింప చేయబడాలన్నప్పుడు ఫస్ట్ దానియేలుని చంపడానికి ముందెళ్ళారు అందరం, అవునా కదా? తనకు వచ్చిన కళ ఎవరో చెప్పలేకపోతే ఫస్ట్ ఎవరిని చంపాలనుకున్నారు? దానియేలుని చంపాలనుకున్నారు. సో ఇన్ని టెస్టింగ్ పీరియడ్స్లో, ఇంత సఫరింగ్లో కూడా దేవుని హస్తం తనకు తోడుగా ఉండి, బట్ ఒక్క కారణం వలన దేవుడు ఇంత ప్రణాళిక దానియేలు, షడ్రక్, మిషక్, అబేద్నెగోల జీవితంలో అమలు పరిచారు. ఏంటంటే దే చోస్ టు సెట్ అపార్ట్ themselves from the world. సెట్ అపార్ట్. పవిత్రత అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పవిత్రతకి చాలా మీనింగ్స్ చెప్తాం, కానీ సెట్ అపార్ట్ అంటే లోకమునకు వేరై జీవించటం. లోకములో కాకుండా లోకమునకు వేరై జీవించాలని నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరి జీవితాలను కూడా ఆ రోజు, అంటే ఇది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఈ ఈవెంట్? 2500 సంవత్సరాల క్రితం జరిగింది. 2500 సంవత్సరాల క్రితము ఈ కార్యాన్ని చేసిన దేవుడు టిల్ టుడే హీస్ లుకింగ్ ఎవ్రీ జనరేషన్లో కూడా తన కొరకు సెట్ అపార్ట్ అవ్వడానికి ఇష్టపడిన వారందరినీ దానియేలు, షడ్రక్, మిషక్, అబేద్నెగోల వలె వాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇట్ ఈస్ యువర్ చాయిస్ టు చూస్. దేవుడేం వాళ్ళని బలవంతం చేయలే, వాళ్ళంతటా వాళ్ళే, సిస్టర్ చెప్పింది, వాళ్ళంతటా వాళ్ళే చూస్ చేసుకున్నారు. దే వాంట్ టు సెట్ అపార్ట్ దెమ్సెల్స్ ఫ్రమ్ ద కింగ్. ఎందుకంటే కింగ్ భోజనంకి వచ్చేది వాళ్ళ వీళ్ళు కోషర్ ఫుడ్నే వీళ్ళు తింటారు. కోషర్ ఫుడ్ అంటే ఏంటి? బలి అర్పించనిది ప్లస్ మెడకాయ పీసుకి చంపింది కాదు, తప్పకుండా రక్తం చిందించిన ఫుడ్నే వీళ్ళు తినాలి. వాళ్ళకి కట్టడ, దేవుడిచ్చిన కట్టడ. దట్ మే బి వైలేటెడ్ బై ఈటింగ్ ద ఫుడ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కింగ్స్ టేబుల్. అండ్ లేకపోతే వాళ్ళ దేవతల దగ్గర పెట్టి తెచ్చిన ఫుడ్ వాళ్ళకి పెట్టవచ్చు. సో దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. సో ఫుడ్డే వదిలేశారు. అసలు పోతే పోయింది, ఇప్పుడు బబులోన్లో మాంసం తినకపోతే ఏం పోయింది అని అనుకున్నారు. సో అలాంటి రాడికల్ ఫెయిత్తో దేవుని వెంబడించే వాళ్ళు ప్రభువుకి కావాలి. రాడికల్ ఫెయిత్ అంటారు దాన్ని. ఇంకో మంచి పాయింట్ చెప్పింది సిస్టర్. దే ఆర్ వెరీ ప్లీజింగ్ ఇన్ దేర్ కాన్వర్సేషన్. దే డిడ్ నాట్ మేము దీవంగల దేవుని బిడ్డలో నువ్వెవడవి అలా అనలేదు. దే ప్లీజ్డ్, దేర్ వే ఆఫ్ కండక్ట్ ఈజ్ వెరీ ప్లీజింగ్. సో అప్పుడు దేవుడు ఆ నపుంసకుల అధిపతి దృష్టికి వీళ్ళ మీద కనికరాన్ని అనుగ్రహించాడు. సో డిఫైయింగ్ ద కింగ్స్ అథారిటీ ఈజ్ ఈక్వల్ టు డెత్ కదా. అంటే మరణానికి తెగించి ఫుడ్ని తిరస్కరించడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. ఆ సంగతి రాజుకు తెలిస్తే, నేను ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరిస్తే దే కెన్ బి కిల్డ్. సో కాబట్టి ఒక్కసారి బైబిల్ స్టడీ చేసేటప్పుడు మీరు ఈ కాంటెక్స్లో చేసుకోవాలి. ఓకే, ఆ బైబిల్లో ఉన్న ప్రతిదాన్ని చక్కగా రాసుకోండి. తర్వాత ఈరోజు దేవా నాతో ఏం మాట్లాడుతున్నావు, ఒక్కొక్కరితో ఒక్కొక్క విషయాన్ని మాట్లాడాడు దేవుడు. కాబట్టి అయిపోయింది. ఓకే, అర్థమైంది కదా. సో కాబట్టి డాక్టర్ షకీలా మేడం వచ్చి మిమ్మల్ని ప్రేయర్లో నడిపిస్తారు. దీని తర్వాత క్లోజ్ దీని గురించి క్లోజ్. సో నాకు ఫస్ట్ టైం అయిపోయింది, సారీ. Madam, once more. I invite Dr. P. Veena Madam to receive a small gift of token from our sides. Please, Madam. I invite Dr. Shakila Madam to present a vote of gift to Madam.
Five minutes. Let us all stand on our feet and surrender to God. Check. మనసంతటితో హృదయమంతటితో మనస్సంతటితో ఆశ కలిగి ఆయన కొరకు వెతుకుతూ ఆయనకి అప్పగించుకున్నాము. లెట్ యువర్ విష్ బి ఫుల్ఫిల్డ్. ఈ ప్రదేశంలో ఆయన హృదయంలో నువ్వు లేకుండా అయితే ఈ స్థలంలో నువ్వు లేవు. నీవు నా కుమార్తెవు, నీవు నా కుమారుడు. You're my child. You're my child. నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే I knew you. I have seen you. And I know the plans for your life. And I know your destination. నీవు కూర్చుండుట, లేచుట, నడుచుట, పరిగెట్టుట
రహస్య ప్రదేశాలలో రహస్య జీవితాన్ని గడుపుతున్నా. నిన్ను నేను చూసి ఉన్నాను, నిన్ను నేను కనుగొని ఉన్నాను, నేను నిన్ను వెతుకుచున్నాను. I just wanted your heart. I just wanted your heart. Little submission, very little submission. కొంచెం సమయము, నీకున్న 24 గంటల్లో కొంచెం సమయము ఆయన నిన్ను నన్ను అడుగుచున్నాడు. ఇస్తావా? ఇవ్వగలవా? నేడు అనే ఒక కాలం ఉండగానే ఆయనను సమీపించి ఆయన వద్దకు వచ్చి, తండ్రి నేనున్నాను అని చెప్పేవా మన మధ్యలోనే ఉన్నారు. అది నువ్వే, అది నేను, మనమందరం ఆయన చేతికి మన చేతిని అప్పగిస్తే all his plans will be prevailed. ఒక్కటొక్కటిగా నువ్వు ఏది కోరుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నీ ఆశ ఆయనకి తెలుసు. నువ్వు ఆశపడుతున్న స్థానము ఆయనకి తెలుసు. నువ్వు ఎక్కాలనుకున్న మెట్టు ఆయనకి తెలుసు. నువ్వు ఊహించిన దానికన్నా, అడుగుచున్న దానికన్నా అత్యున్నతమైన స్థాయిలో ఆయన మనలందరినీ పైకెత్తడానికి ఇష్టపడుతున్నాడు. నీవున్నావా అందులో? If you are there, just lift your hand. Yes, Lord, I am there. Yes, Lord, I am here. Yes, Lord, I am here before you, mighty Lord. I submit my hand unto yours, Lord. Take me, Lord. Lead me, Lord. Help me, Lord. నేను వేటినైతే దాటలేకపోతున్నానో, జయించలేకపోతున్నానో, ప్రభువా నాకు మాకు సహాయం చేయండి నాయన. దయచూపండి. విన్న వాక్యం నిష్ఫలము కాకుండానట్లు మనందరి జీవితాల్లో ఎంతమంది అయితే ఆయన సన్నిధిలో చేతులెత్తి, దేవా నేనున్నానయ్యా, ఇదిగో నేనున్నాను ప్రభువా, నా చేతిని నువ్వు పట్టుకో, నన్ను నడిపించు అని ఎంతమంది అయితే అప్పగించారు, వారందరితో దేవుడు పని చేయుటకు He'll begin today. He'll make move. Every step, every decision in your life is by His own plan, for His purpose, for the kingdom of God. తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ఈ సమయం అంతటిని బట్టి నీకు వందనాలు. చేతులెత్తి నీ సన్నిధిలో ఒప్పుకున్న నీ బిడ్డలందరూ, మిగిలిన మమ్ములందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృపలో, నీ దయలో మమ్మల్ని దీవించమని, మాకు సహాయం అనుగ్రహించమని యేసు నామములో కృతజ్ఞతాపూర్వకంగా అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you, madam. Now it's lunch time. Take 30 minutes and we all have to gather by 2:20. We will having activities on next session. Lunch downstairs.